స్వామీజీ ఇంటికి రావడంతో నయని వాళ్ళందరూ కూడా హాల్లో నిలబడి ఉంటారు. అప్పుడే స్వామీజీ నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్తూ ఉంటే, ఏమిటి స్వామీజీ ఎందుకంత తొందర అని విక్రాంత్ అడుగుతూ ఉంటాడు. అచేతనంగా నిర్జీవంగా అనిపించే దేహం ఉన్న ఇంటిలో నేను ఎక్కువసేపు ఉండకూడదు విక్రాంత, అందుకే వెళ్ళిపోవాలని చెప్తున్నాను అని స్వామీజీ చెప్తారు. దాంతో నయనితో పాటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే, మమ్మీ స్వాముల వారు చెప్పింది నువ్వు పాయింట్ క్యాచ్ చేసావా అని వల్లభ ప్రశ్నిస్తూ ఉంటాడు. క్యాచ్ చేశాను వల్లభ, అంటే ఆత్మలింగం చెప్పింది నిజమేనన్నమాట, ఈ ఇంట్లో శవం ఉందన్నమాట అని తిలోత్తమ అంటుంది. దాంతో నయని మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఊరుకో వదిన, ఎవరైనా వింటే ఇది అసలు ఇల్లనుకోరు అని దురంధర అంటే, శ్మశానంలోనే ఇల్లు కట్టారు కదా పిన్ని, ఆ సంగతి మర్చిపోయారా అని సుమన ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో దురంధర నయని విక్రాంత్ ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటే హాసిని ఏంటబ్బా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది.